వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 8 పవర్ 8 ప్లస్ 6 ఈస్ డివైడెడ్ బై 7? 7తో 8 పవర్ 8 ప్లస్ 6ని డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? దీంట్లో సింపుల్గా చెప్పాలంటే 8 పవర్ 8ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో తెలిస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు 8 పవర్ 8ని నేను ఎలా రాస్తానంటే 7 ప్లస్ 1 పవర్ 8గా రాస్తాను. రాయొచ్చు కదా, 7 ప్లస్ 1 8 కదా. దీన్ని నేను 7తో డివైడ్ చేస్తే ఎప్పుడైనా ఒక నెంబర్ యొక్క మల్టిపుల్ ప్లస్ 1 ఏ పవర్కి రైజ్ అయినా ఆ నెంబర్తో డివైడ్ చేస్తే మనకి 1 రిమైండర్గా మిగులుతుంది అనే కాన్సెప్ట్ మీకు ఐడియా ఉందా లేదా అని వెరిఫై చేశాడు. అంటే ఈ 8 పవర్ 8ని 7తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ 1. ఈ 1 అనే రిమైండర్ ఇక్కడ ఉంది, ఇక్కడ 6 ఉంది. ఈ 1 ప్లస్ 6 కలిపి టోటల్గా మళ్ళీ 7 అవుతుంది. సో 7ని మనం 7తో డివైడ్ చేసి ఎగ్జాక్ట్గా డివైడ్ అయిపోతుంది. రిమైండర్ ఎంత వస్తుందమ్మా? 0 వస్తుంది. సో ఈ క్వశ్చన్ మొత్తానికి మనకి కాన్సెప్ట్ తెలుసా అని అడగడమే చేశాడు తప్ప ఇంకేం అడగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైనా సరే 15 పవర్ 24ని 7తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత అని అడిగాడు అనుకోండి. 15 పవర్ 24ని మీరు ఏం రాయొచ్చు? 14 ప్లస్ 1 పవర్ 24గా రాయొచ్చు. ఈ 14 అనేది కూడా 7 మల్టిపులే కదమ్మా. కాబట్టి దీనికి కూడా రిమైండర్ 1 వస్తుంది. ఒక నెంబర్ యొక్క మల్టిపుల్ ప్లస్ 1ని ఎంత హై పవర్కి తీసుకెళ్ళినా ఆ నెంబర్తో డివైడ్ చేస్తే మనకి 1 రిమైండర్గా మిగులుతుంది అనే కాన్సెప్ట్ తెలిస్తే ఈ ఆన్సర్ స్ట్రైట్ ఫార్వర్డ్గా అయిపోతుంది. 20 సెకండ్లు కూడా పట్టదు.